కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కొన్ని నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలోనూ స్థానశీలం ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి సఫలీకృతం కావు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగినది. మోకాలు నొప్పులు, స్పైన్, స్టమక్ సంబంధించిన సైనస్ ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేసే పనికి ఖర్చుకి తేడా లేకుండా పోతుంది. అయితే వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం చక్కగా గ్రహాలు గోచరిస్తోంది. బంధువర్గంతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనం కానీ, ఇల్లు కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జన్మరాశిలో రాహు వీరికి బలంగా ఉన్నారు. వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, మెకానికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగం మనం చేయగలమా లేదా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందా లేదా అన్న ఆలోచన ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల కోసం వెళ్ళడానికి వీసాకు సంబంధించిన విషయాలు, స్టూడెంట్ లోన్కి సంబంధించిన విషయాలు కూడా చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు లేదా గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అన్నీ మనకే తెలుసునే ఆలోచనతో కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ఉన్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం, ఆరవెల కుంకుమ, కుబేర కుంకుమ, మొగుల్పూ కుంకుమతోటి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in